కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్న ఎండల్లో నగర ప్రజలు దాహార్తిని తీర్చుకుంటూ సేద తీరుతున్నారు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించి పెరుగుతూ ఉండడంతో వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు పలు సూచనలు సలహాలు అందిస్తున్నారు. మండుతున్న ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఏదైనా మనకు పని ఉంటే కూడా సాయంత్రం 5 తర్వాత చేసుకోవడం. గత నెల రోజులుగా కరీంనగర్ జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తర్వాత అసలు బయటికే రాకూడదని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయ రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేసవికాలం కావడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఎండలు జోరందుకుంటున్నాయి. 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత పెరుగుతుంది. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకూడదని వైద్యులు సూచిస్తున్నారు. కేవలం ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. కాటన్, తెలుపు రంగు దుస్తులు ధరించాలని సూచించారు. ముఖ్యంగా ఎండవేడికి తట్టుకునేందుకు తలకు రక్షణ అవసరమని చెప్పారు. శరీరం నుండి చెమట రూపంగా వెళ్లే లవణాలని తిరిగి పొందేందుకు మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మంచిదని తెలిపారు. మంచినీరు అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఐస్ వేసిన పదార్థాలని తీసుకోకపోవడమే మంచిదని చెప్పారు. మంచినీటితో చేయని ఐస్ ద్వారా చేసిన పదార్థాలు తింటే టైఫాయిడ్, పచ్చకామర్లు, విరోచనాలు వస్తుంటాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎండవేడికి శరీరం నిస్సత్తువగా అయినప్పుడు రెస్ట్ తీసుకోవాలని, వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎండాకాలం వచ్చేసింది. ఈ వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. దాని గురించి మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ అధిక ఉష్ణోగ్రతలు యూజువల్గా పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు తీవ్రంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కిడ్నీ, తర్వాత హార్ట్ పేషెంట్స్ అసలు బయటకు రాకుండా ఉండడమే చాలా ఉత్తమమైన పని. ఏదైనా మనకు పని ఉంటే కూడా సాయంత్రం 5 తర్వాత చేసుకోవడం, లేక పొద్దున 10కి ముందే చేసుకోవడం ముఖ్యం. అలాగే పర్సనల్ అంటే ఎవరికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో కొంచెము కాటన్ దుస్తులు, అలాగే కొంచెం తెల్ల దుస్తులు ధరించడం మంచిది. తర్వాత ఇంకొకటి, తలకు రక్షణ చాలా ముఖ్యం. మన పెద్ద మనుషులు ఇదివరకు వాడుకున్నట్టు తలపాగా వాడుకోకపోయినా తలకు ఒక క్యాప్ లాంటిది పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మన శరీరం నుంచి చెమట రూపకంగా మన శరీరంలోని సోడియం, క్లోరైడ్ అలాంటి లవణాలన్నీ పోతుంటాయి బయటకి. సో ఈ చెమట రూపంలో పోయిన లవణాలను భర్తీ చేసేందుకు మనం కొంచెము శుభ్రమైన ఇంటిది కానీ వేరే మజ్జిగ తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం కొంతవరకు మంచిది అని చెప్పవచ్చు. అలాగే సాధారణమైన మంచినీళ్ళు కూడా కొంచెం ఎక్కువ పరిణామంలో తీసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ ఒక జాగ్రత్త ఏమిటంటే, ప్రత్యేకంగా కొంచెము ఈ ఎండాకాలం చలివేంద్రాలని అవన్నీ పెడుతుంటారు. అక్కడ కొంచెం మనం జాగ్రత్త ఉండాల్సి ఉంటుంది. మన శుభ్రత ఉన్నదా లేదా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలు వాళ్ళ యొక్క దాహానికి తల్లిదండ్రుల్ని ఐస్ క్రీమ్ అని, కుల్ఫీ అని, కూల్ డ్రింక్స్ అని చాలా అడుగుతుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.